ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మరియు సాంస్కృతిక శాఖ సంచాలకులు మరి డైరెక్టర్ గారికి, తెలుగు యూనివర్సిటీ మరి జానపద పిహెచ్డిగా పేరు పొందినటువంటి కృష్ణారెడ్డి గారికి, మా జానపద కళాకారుల సంఘ అధ్యక్షులు వంగ శ్రీనివాస గౌడ్ గారికి, నలుమూల నుంచి ఇచ్చేసినటువంటి జానపద కళాకారులందరికీ కూడా కళాభివందనాలు. అందరికీ శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నాను. మరి మన గౌరవ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి చేత ఉగాది సత్కారం ఇలా మరి అవార్డులు పొందాను. మరి పెద్దలు మాట్లాడవలసిందిగా ఉన్నది. మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని ఒక్క డైలాగుతో చెప్పి ముగించుకుంటాను. ఆహా, ఏమి విపత్కరితాన కలత్తాల ధ్వనులలో మ్రోగించుతున్నటువంటి యొక్క ఈ సభస్థలి ఈ కీచకునికే కాదా? ఈ రాజసుయాగములోన మీసములు లేని ఆ కేశవుడు అధిష్టానము ధర్మరాజు ఇతనికి పట్టాభిషేకము కట్టవలసి వచ్చినదా? ఈ రాజసుయాగములోన సామంత రారాజులు, చెడు చక్రవర్తులు, యక్ష కిన్నెర కింపురుష గరుడ గంధర్వ సిద్ధ సాధ్య ముక్కోటి దేవతలు ఉండగా అగ్రపూజక హర్ముని ఈ గోపాలుని వహించినటువంటిది ధర్మరాజు. ఔరా, ఈ కౌరవ పక్షపాతి అయినటువంటి ఇక ఈ సుయోధనుడు, దుర్యోధనుడు, జరాసాంతుడు ఇటువంటి వారలు ఉండగా తుచ్చమైన వాడిగా ఈ పట్టాభిషేకము కట్టడము అమంగళము. అయినా ఇతన్ని ఈ సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి అర్హత లేదు. చండ ప్రతాప దౌర్దండ సంకలితుండనయ్యి గర్భీ దండి మృగంలో చండి వేసటి వాడ పుట్టిది సోమవంశమునందు పట్టిది యమాదండము బోలు గదా దండము యక్ష కిన్నెర కింపురుష మత్పాదఘటన చేత రాలిస్తాను. అటువంటి మహాశూరులము మహోగ్రమూర్తులం ఉండగా ఈ తుచ్చమైన మానిక, ఈ కర్రమానిక అగ్రపూజకాహరణ కట్టడం అని ఆ మాయ సభలో మరి ఈ యొక్క ఉపన్యాసము కీచకుంటుంటుంది. ఈ డైలాగు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం.